హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. హాయ్ హాయ్. ఎవరైనా కొత్తగా కెమెరా ముందుకు తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు చెప్పేవి కూడా మీరే చెప్తారు శైలజ గారు అంటారు. మీరేమో ఫ్రీగా మాట్లాడలేరు. నేను చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సమయ సమ్రీన్. దీని వెనుక చాలా హిస్టరీ ఉంది, అది నేను వంట చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు చేయబోయే రెసిపీ ఉంటే మాత్రం మీకు నోట్లో నీళ్ళు ఉరటం ఖాయం. అండ్ ఇది కంప్లీట్ అయ్యే లోపల మీరు గబగబా ఇవన్నీ రెడీ చేసుకొని చేయటం 100% పక్కా. ఏమంటారు? నేను కద్దు కా కీర్ ఆల్రెడీ చేశానండి, కానీ సమయ సమ్రీనే ఎందుకు ఇక్కడ అంటే ముస్లిమ్స్ చేసే కద్దు కా కీరు నెక్స్ట్ లెవెల్. ఇంకా వాళ్ళు ఏంటంటే పులిహోర చేయాలంటే మనం ఉండాలి, మేము కావాలి, మీకు కూడా పర్ఫెక్ట్గా చేస్తాం. అలాగే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా ఓకగా చాలా క్యాజువల్గా యూనో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద వచ్చే రెసిపీ వాళ్ళకి ఇది. ఇంట్లో ఆడపిల్లలందరికీ వస్తుందా? అవును మ్యామ్. మగపిల్లలు కూడా వస్తుందా? ట్రై చేస్తే వస్తుంది. షీఈ్ ఎ లెక్చరర్. ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్సి ఎంఈడి చేశారు సమయ సమ్రీన్. హైదరాబాద్లో జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నారు. ఆన్ రిక్వెస్ట్ నేను వీరి కద్దు కా కీర్ తిని కింద పడి గిలగిలగిలా కొట్టుకొని లేచి రిక్వెస్ట్ చేశాను అన్నమాట, ఒక్కసారి సమ్రీన్ చేస్తారా అంటే షీ సెడ్ మై ప్లెజర్ అన్నారు. వచ్చేసారు ఇక్కడికి. సో కద్దు కా కీర్ చేయబోతున్నాం అథెంటిక్గా. ఇంగ్రీడియంట్స్ కద్దు కా ఖీర్కి: కాజు 25 grams, బాదం 25 grams, బాస్మతి రైస్ 50 grams, సాబుదానా 15 grams, షుగర్ 100 grams, కోవా 100 grams. సోక్ చేసిన కాజు బాదం సోక్ చేసుకొని దాన్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. బాదంకి పైన లేయర్ తీసేసి ఇట్లాగా చేసుకున్నాయి ఒక 50 grams. ఇవి 50 grams. 25 grams బాదం, 25 grams కాజు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నానబెట్టాం, కనీసం హాఫ్ అన్ అవర్ 1 hour నానితే మంచిదంట. ఇలాచీ పౌడర్, గ్రీన్ ఫుడ్ కలర్, పాలు, కద్దు. 1 లీటర్ పాలు కండి ఇవన్నీ. ఇప్పుడు మేము లీటర్ పాలు కాగబెట్టాం. 1 లీటర్ పక్కాగా. మీకు ఇలా కొలతలతో చెప్తేనే ఆ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, లేకపోతే రాదు. అందుకనే తను జనరల్గా వంట చేసే వాళ్ళు ఎలా చేస్తామంటే ఇట్లా వేసేస్తాం, మనకి ఏమంటారు కొట్టిన పిండి కాబట్టి. కానీ ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్. అన్నీ రెడీగా పెట్టుకున్నాం, నానబెట్టి పెట్టుకున్నాం. అవును, హాఫ్ అన్ అవర్ నానబెట్టి. నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ కద్దు. కద్దు పీల్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఇది ఎంత ఉండాలి? 50 grams ఉండాలి. ఇప్పుడు తనకి అందాజుగా తెలుసు కాబట్టి ఇంత కద్దు కావాలి అని తీసుకున్నారండి లీటర్కి. ఇది ఎంత ఉంది కొలతేస్తా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. కద్దు విషయంలో ఈ టోల్ మీ ఏ టిప్. గ్రేట్ చేసేటప్పుడు 1 side గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకుంటే థిన్ పొడుగ్గా వస్తుంది స్లైసెస్. ఇలా టూ sides చేస్తే చిన్నగా వస్తుంది. అండ్ 1 side చేస్తే లాంగ్ వస్తుంది. లాంగ్ వస్తుంది. ఎంత లాంగ్ వచ్చింది చూడండి. ఒకటే సైడ్ చేస్తే ఎవరో మంచిగా నీట్గా దీన్ని షేప్ చేసినట్టు అయింది. మధ్యలో మొత్తం ఏముంటుందంటే గింజ ఉంటుందండి. సో అది మనకి పనికిరాదు. చుట్టూ ఉన్న పల్ప్ మాత్రమే యూజ్ అవుతుంది. ఆ పల్ప్ని ఇట్లా గ్రేట్ చేసాము. ఇది ఎంత ఉందనేది కొలత చెప్తాను. ఇది 150 grams ఉందండి. ఇప్పుడు మాకు 1 లీటర్లోకి తను ఎంత కావాలి అనేది ఇలా తీసుకున్నారు. అది 150 grams. సో ఇంతకు మించి ఎలాంటి ఇది అవసరం లేదు. జనరల్గా కోవా కూడా పచ్చి కోవా అంటారు దీన్ని, మనకి మిల్క్ షాప్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు పాలు కాగినాయి. పాలు కాగిన తర్వాత సాబుదానా దీంట్లో వేసుకోవాలి. ఈ వాటర్ ఒక 20-25 ml ఉంటుందండి. ఇవి అవసరం మనకి. దీంతో పాటు సగ్గుబియ్యం ఇందులో వేసేసాను ఫస్ట్. సాబుదానా బాయిల్ అవ్వాలి కదా. సమ్రీన్ మీరు ఎక్కడ చదువుకున్నారు? అంతా ఇక్కడ నల్గొండ డిగ్రీ వరకు నల్గొండ. డిగ్రీ తర్వాత మ్యారేజ్ అయింది. దాని తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను స్టడీ. బిఎడ్ చేశాను. బిఎడ్ తర్వాత ఎందుకు స్టాప్ చేయాలనుకొని మళ్ళీ ఎంఎస్సి చేశాను. ఎంఎస్సి చేసి కాలేజీలో జాయిన్ అవ్వాను. ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవుతూనే అది చేసుకుంటూనే ఎంఎడ్ చేశాను. ఎంఎడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోనే కంటిన్యూ అవుతున్నాను. ఫ్యూచర్లో చూడాలి, బిఎడ్ కాలేజ్లో లెక్చరర్గా చేయాలని ఉంది. నైస్. చూడండి, అక్కడ ఆగకుండా ఆడపిల్ల అయినప్పటికీ జనరల్గా ముస్లిం కమ్యూనిటీలో పెద్దగా చదువుకోనివ్వరు, పెద్దగా ఉద్యోగాలు చేయనివ్వరు అంటారు కదా. నువ్వు అలా ఏం ఫేస్ చేయలేదా ప్రాబ్లమ్స్? ఏం లేదు, మా మదర్ సపోర్ట్ చేశారు. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. హ్యాపీ. చూసారా, ఇద్దరు సపోర్ట్. అంటే కన్న వాళ్ళ దగ్గర, అత్తనింటి దగ్గర ఒక సపోర్ట్ ఉంటే ఆడపిల్ల ఏ పనన్నా చేయగలుగుతుందండి. నిజంగా తను మా ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటికి 2 times వచ్చారు. బుర్కాలోనే వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వేసుకోవాలా తీయాలంటే మీ ఇష్టం అండి కంప్లీట్లీ అని చెప్పాను నేను. సో సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. నాన్న అమ్మ ఏం చేస్తుంటారు? మా మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో మొన్ననే రిటైర్ అయ్యారు ఏప్రిల్లో.
రెస్ట్ ఇప్పుడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా సిస్టర్ ఒకటి ఎంఎడ్ ఉంది, తను కూడా ఎంఎస్సి లండన్లో ఉంటున్నారు ఇప్పుడు. 2 years నుంచి లండన్లో ఉన్నారు. మా బ్రదర్ ఎంబీఏ కంప్లీట్ అయింది, జాబ్ కోసం చూసుకుంటున్నారు. ఓకే, నైస్. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? ఒకరు 7th 5th. పేరు? అద్నాన్ ఉజైర్, అయాన్ ఉమేర్. నైస్. మొన్న వచ్చినప్పుడు కలిసామండి. అద్నాన్ అనే ఆ బాబుకి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా అది కూడా ఉంది. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక రీల్ కూడా చేసాం, అద్నాన్ నేను. సో ఆయనకు ఇష్టం చాలా మీరంటే, మీ కుకింగ్ ఛానల్ అంటే. మీకు ఇష్టం లేదా? అందరికి ఇష్టం మా ఇంట్లో, అందుకే మొన్న అందరు వచ్చారు. ఇంతకీ నేను స్టోరీ ఉంది తర్వాత చెప్తా అన్నాను కదా. షహీదా గారు వీళ్ళ మదర్ అనమాట. దాదాపు 1.5 year నుంచి నాతో టచ్లో ఉన్నారు. ఎలా అంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఉషా అని ఉందన్నమాట. దానికి షహీదా గారు క్లాస్మేట్. సో ఉషా ఎవరిని నాకేం రిఫర్ చేయదు. పలానా వాళ్ళు నిన్ను అడుగుతున్నారే, అందరూ అడుగుతారే నిన్ను ఏదో చెప్తుంది. షహీదా గారి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పింది నాకు. శైలా నీ వీడియోస్ చాలా చూస్తారంటే ఒకసారి మాట్లాడవే అంటే 1.5 year బ్యాక్ నేను ఒకసారి మాట్లాడాను. ఇంకా అప్పటి నుంచి నాకు వాట్సాప్లో టచ్లో ఉంటారు. హలో అండి, హాయ్ అండి, పండగలు అప్పుడు విష్ చేయటం అట్లాగా. మొన్న సడన్గా ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు, మీరు కూడా వచ్చారు. వీళ్ళ మరదలు హీనా వచ్చింది, అద్నాన్ ఉన్నాడు, అయాన్ ఉన్నాడు, పాప పేరు ఐరా. అందరూ వచ్చారు. షహీదా గారు ఉన్నారు. ఆ రోజు ఎవరు చుట్టాలింటికి వచ్చినట్టు మంచిగా ఏమంటారు పెరుగువడ ఎంత బాగున్నాయో అండి. ఒక్కొక్కటి ఏమేమి తెచ్చారు ఆ రోజు? దహివడ, లస్సీ, కద్దుకా ఖీర్. ఆ లస్సీ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే, ఇప్పుడు హీనా వస్తారు మన నెక్స్ట్ ఎపిసోడ్లో, హీనాతో నేను లస్సీ చేపిస్తాను. లస్సీ అంటే అదండి, కద్దుకా ఖీర్ అంటే మార్కింగ్ ఇదే. అంత నచ్చింది నాకు. అలా తీసుకొస్తే నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా మేనత్తలు ఇంటికి వచ్చేటప్పుడు, మేము వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళేవాళ్ళం. వాళ్ళు కూడా అంతే. నేను చాలాసార్లు చెప్పాను, మా రాగమ్మ అయితే పులిహోర, అదే ఏమంటారు పిండి పులిహోర అని చేసేవాళ్ళు. అది పాల తాలికలు వేడి చల్లారే లోపల ఏలూరు నుంచి విజయవాడ వచ్చేసేది బస్ ఎక్కి. మేము వచ్చేటప్పటికి గోరువెచ్చిగా ఉండేది, అంత హడావుడిగా వచ్చేది అనమాట. చల్లారే లోపల పెట్టాలి పిల్లలకి అని. నాకు అది గుర్తొచ్చింది ఆ సీన్ ఒక్కసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత. థ్యాంక్ యూ. ఇవి మనకి దాదాపు 1/2 hour నుంచి నానినే అండి ఇవన్నీ. ఏది ఇప్పుడు ఏమేమి పేస్ట్ చేద్దాము? కాజు, బాదం, బాస్మతి రైస్, ఈ మూడు పేస్ట్ చేసుకోవాలి. అదే వాటర్ వేసి మెత్తగా. ఇదిగోండి సొరకాయ మన తురుము ఉంది కదా, 150 grams. 150 grams తురుములో ఎన్ని నీళ్ళు పోసారు ఇప్పుడు? 1 glass వాటర్. 1 glass, 1/2 liter. ఇదేమో 1 liter పాలు, దాంట్లో అందాజా 1/2 liter నీళ్లు ఎక్స్ట్రా పడుతున్నాయి, నానబెట్టుకున్నాయి అన్ని కలిపి. అవి 1/2 liter అండ్ 1/2 liter వాటర్లో సొరకాయ ఎంతసేపు ఉడకబెట్టాలి? ఒక 5 to 10 minutes. నేను వెనక స్టవ్ మీద పెడతాను. ఇక్కడ సగ్గుబియ్యం ఉడుకుతుంటే అక్కడ ఖీర్ ఉడికిపోతుంటుంది. మనం అది పేస్ట్ చేసుకోవచ్చు. మీకు సైమల్టేనియస్గా అయిపోతుంది. 1 by 1 చెప్పాలి కాబట్టి కొంచెం డిలే అయినట్టు అనిపిస్తుంది మీకు. సో సగ్గుబియ్యం ఎంత ఉడికింది? ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎంతసేపు పట్టింది మనకి? 10 నిమిషాలు పట్టింది కదా. అది నానేయండి మంచిగా, అందుకని 10 నిమిషాల్లో మనకు ఉడికింది. ఇప్పుడు ఏంటంటే చిన్న పని ఉంది, ఇది పక్కకు పెడుతున్నాను. మన కద్దు ఉంది కదా, అది ఒక 7-8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికింది. అయితే దీంట్లో వాటర్ డ్రైన్ చేయాలంట, అంతే కదా? వాటర్ డ్రైన్ చేస్తే మనము ఈ వాటర్ ఏం పారబోయక్కర్లేదండి. మంచిగా రసంలో, సాంబార్లో, సొరకాయ అప్పలు దాంట్లో కావాల్సిన వాటర్లో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మీకు సొరకాయ అప్పలే నేను పెట్టే బ్రేక్ఫాస్ట్, టిఫిన్. ఒక 2 spoons ఘీ వేసి. ఓకే. నిజంగా అండి ఏది ఎక్కువ లేదండి ఆ ఖీర్లో. నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు, యాజ్ టీజ్గా చేసి అవును శైలజ గారు మీరు నిజమే చెప్పారు అంటారు మీరు. కద్దుకా ఖీర్లో ఇది వేయిస్తారనే విషయం నాకు తెలియదు. నేను చేశాను కానీ డైరెక్ట్ వేసేసిన. ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది ఘీలో. నైస్. ఇంకా ఏంటి సమ్రీన్ విశేషాలు? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీవి? నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నాను మ్యామ్ ఎగ్జామ్స్కి. సివిల్స్కా? లేదు, సెట్ నెట్, యూజీసీ నెట్ సెట్ ప్రిపేర్ అవుతున్నాను. ఇది అయిపోయింది మ్యామ్. అంతే, జస్ట్ లైట్గా 1 minute. 1 minute. అప్పుడే మీ కూడా వస్తుంది బర్రెపాలు. ఇది వేసేయాలి. వేసేయండి. ఇది కొంచెం కలిపి వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్. ఇప్పుడేనా? ఇప్పుడు వేసుకోండి. జస్ట్ 100 grams. 100 grams. వింటానికే చాలా బాగుంది. నాకు దాదాపు లీటర్న్నర ఖీర్లో 100 grams షుగర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కోవాలో కొంచెం ఒక 2 spoons వేసి స్మాష్ చేసుకుంటే దాంట్లో ఇది ఈక్వల్ అయిపోతుంది. దీంట్లోనా ఇంకొక 2 spoons? ఒక 2 spoons వేసి ప్లేట్లో స్మాష్ చేసుకోవాలి.
స్పూన్ కొంచెం ఈజీగా అయిపోతుంది షుగర్ యాడ్ చేయడం వల్ల. ఇది అచ్చా అచ్చా. ఏం స్మాష్ అవుతుంది? ఇది కోవా. కోవా, లేకపోతే ఉండలు ఉండలు. షుగర్ ఉంటుంది కదా, దాని సపోర్ట్ తోటి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. మాకి సొరకాయ వేసిన ఒకటి 2 నిమిషాలకి ఒక బాయిల్ రాగానే పేస్ట్ వేసేస్తున్నారు. మంచిగా నీళ్ళు వేసి దాంట్లో నానబెట్టే నీళ్ళన్నీ వేసి పేస్ట్ చేసాం. అది చూసుకుంటూ వేయాలి, కొంచెం థిక్ అవుతుంది. అవునా? ఎంత థిక్నెస్ కావాలో చూసుకుంటూ. ఇది ఒక్కటే కొంచెం టఫ్ ఉందండి ఇందులో. నైట్ నానబెట్టుకొని పొద్దున్నే బాదం పప్పులు పొట్టంతా తీసుకొని మంచిగా కట్ చేయాలి. ఒక అథెంటిక్ టేస్ట్ కోసం అండి. నేను వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి చేసి చూపించినా కానీ ఈ టేస్ట్ రాదు నాకు. వాళ్ళు చేస్తేనే వస్తుంది. చెయ్యి తీరు అని ఊరికనే అన్నారు. అది ఎన్ని సంవత్సరాలు తరతరాల నుంచి అట్లా వస్తున్నదన్నమాట. గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి వాటర్లో యాడ్ చేసి. ఫుడ్ కలర్స్ మంచిది కాదనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. కొంచెం లుక్ వైజ్ కూడా ఉండాలి కదా అని కొంచెం. అసలు ఒక పించ్ కూడా లేదండి. నేనే చెప్తుంటాను మా వాళ్ళందరికీ, విన్నాయి నమ్మకండి, చూసిందే నమ్మండి. చూస్తేనే తెలుస్తుంది. అవును, వాట్ ఈజ్ వాట్. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, కలర్ ఎంత మరీ ఎక్కువ రాకుండా. తను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఏది చేసినా. నేను సొరకాయ కలర్ అనుకున్నది, నేను ఫుడ్ కలర్ వేసారని నాకు తెలియదు. ఈ థిక్నెస్ అనేది మీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి కొన్నిసార్లు కదా. మీ ఇంట్లో కనుక కొంచెం ఇంకా గ్రేవీ ఏమంటారు లైక్ థిన్గా తాగితే కనుక ఇంకొంచెం పాలు కలుపుకోవచ్చు. పాలు, నీళ్ళు కాదు. ఇది కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, యాలకల పొడి మీరు ఒక 2 యాలకలు పడతాయి. ఇది ఇలాచీ పౌడర్ ఒక్కటే నేను చేశానండి, మిగతా తనే చేశారు, సమ్మరీనే చేశారు. ఇప్పుడు లాస్ట్లో కోవా యాడ్ చేసుకోవాలి. విడిగా కోవా కరుగుతుందా అట్లా? ముద్ద కరిగిపోతుంది, వేడిగా ఉంది కదా, కరిగిపోతుంది. అది యాడ్ చేసుకోవాలి ఫైనల్ అయితే. ఫైనల్. ఇదిగోండి మనం నానబెట్టుకొని పొద్దున్నే పొట్టు తీసి ముక్కలు కోసి పెట్టుకున్న 50 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఓన్లీ బాదం అండ్ కాజు, ఇంకేం లేవు అందులో. పిస్తా అవి అవసరం లేదా? దేనికి ఏది ఎక్కడ అవసరమో అదే వేయాలండి. అట్ ద సేమ్ టైం ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమో అదే మాట్లాడాలి కూడా. దాంతో ప్రాబ్లమ్స్ రావు. అక్కడేమో లైఫ్లో రావు, ఇక్కడేమో వంటలో రావు. అయిపోయింది అంతేనా? కేల్కతాం. స్టవ్ బంద్. ఓకే, అన్ని వేడిగా ఉంది. అవునా? ఒక్కసారి చూస్తా. నెయ్యి కూడా ఎక్కువ పోయలేదు మీరు. 2 స్పూన్స్. అందుకనే మీరు అంతా సటిల్గా నీట్గా ఉంది. ఇది కూడా ఇది చల్లారితే ఇంకొంచెం తిక్క. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కోవా కరగటానికి ఎంత టైం పడుతుంది? అయిపోయింది, కరిగిపోయింది. చల్లారాక కొంచెం ఉండలు వస్తుంది కదా. కోవానా? కోవా రాదు. నైస్, వెరీ నైస్. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు టేస్ట్ చేస్తుంది. ఆ మాట అంటారా అనరా మీరు అని చూస్తున్నాను. చాలా బాగుంది. నేను అన్నట్టు నేను స్వీట్ చాలా తక్కువ తింటాను కాబట్టి నాకు షుగర్ సరిపోయింది. కానీ వేరే వాళ్ళకైతే ఇంకొక 50 grams షుగర్ పడుతుంది. స్వీట్ తినే వాళ్ళకి ఇంకొక 50 grams పడుతుంది. మీరు వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. బాగా చేశారా? చేశాను. స్టార్టింగ్ మీరు చెప్పాలి ఎలా చేస్తాను. సూపర్గా చేశారు, చాలా చాలా బాగా చేశారు. నేను ఒక 50 grams షుగర్ యాడ్ చేయను. ఇప్పుడే మనం పెడతాం కదా, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. కొంచెం వేయండి. 25 grams 50 grams? 25 చాలు. ఓకే, స్వీట్గానే ఉంది. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ యాడ్ చేసుకుంటే చాలు కదా. చాలు, నాకు అదే అనిపించింది. అంతేనండి, ఒక దోసెడు పట్టింది. సూపర్ ఉందండి. మీరు చేసి తిని చెప్పాల్సిందే. అసలు ఇది చేసి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టి తినాలా, వేడివేడిగా? ఫ్రిడ్జ్లో పెడితే తింటేనే ఇది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వీళ్ళ మదర్ షాహిదా గారితో ఇప్పుడు నేను మన టొమాటో అండ్ మిర్చికా సాలన్ చేపిస్తాను. ఎక్స్ట్రాడినరీ ఉందండి. నిన్న వాళ్ళ మనవరాలు బర్త్డే అని చెప్పి బిర్యానీ అన్నీ పంపించారు, చాలా పంపించారు. నేను అన్నీ పక్కకు పెట్టేసి నాకు ఈ సాలన్ ఎలా చేస్తారో చెప్పరా అని అడిగిన వెంటనే అంతా బాగా నచ్చింది నాకు. అది ఇప్పుడు చేస్తాం మేము. అండ్ దిస్ ఈస్ ఫైనల్. ఇంకా మీ రెసిపీస్ చెప్పరా కొన్ని? వింటాం. మీ అమ్మమ్మ ఏది బాగా చేస్తారు? పాలక్ మటన్, ఇవి మంచి చిగురు మటన్, చింత చిగురు. పాలక్ గోష్ చేద్దామండి. నేను చేయలే ఇంతవరకు, మన దాంట్లో లేదు. టేస్ట్ ఉంటుంది. అవునా? చేద్దాం.
డెఫినెట్గా. సో మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు సైనస్ కిచెన్కి? ఇన్షాల్లా. ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. సిగ్గుపడుతున్నారు. నేనేమో ఎక్కువ మాట్లాడతానంటారు, పక్కన వాళ్ళు మాట్లాడకపోతే నేను ఏం చేయాలండి? మీరే కదా, మీరే నిర్ణయించాలి. సో ఖుదాఫిజ్ ఏమంటారు కదా? అల్లా హాఫీజ్. ఖుదాఫీజ్. ఖుదాఫిజ్. థ్యాంక్ యూ. బాయ్ అండి.